నిరంకుశ నైజాం వ్యతిరేక తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరం భీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించిండు. స్వాతంత్రోద్యమంలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్న ఆయన 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించిన దార్శనికుడు. ఆ తర్వాత కూడా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగిన నిఖార్సైన తెలంగాణవాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969, 2009 నుండి 2012 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొని ఉద్యమానికి ఊపిరిపోసిన మహనీయుడు, ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. రాష్ట్ర చేనేత సహకార రంగానికి ఎనలేని కృషి చేసిన బాపూజీ పద్మశాలి కుల అభివృద్ధి కోసం ఎంతో సేవ చేశాడు. ఈ నెల 27 శనివారం రోజున ఈ మహనీయుని జయంతి. రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఈయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా జయంతి వేడుకలకు సిద్ధమవుతోంది. కుల బాంధవులుగా మార్కండేయ వంశస్థులైన మనం మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొందాం. జై మార్కండేయ నినాదాలతో గలమెత్తుదాం. హన్మకొండ కలెక్టరేట్లో జరిగే జయంతి వేడుకలకు హన్మకొండలోని ఏకశిలా పార్కు నుండి బైకు ర్యాలీగా బయలుదేరుదాం. ఫారెస్ట్ ఆఫీస్ వద్ద మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిద్దాం. పద్మశాలి కుల బాంధవులారా, ఐక్యతతోనే బలం, బలగంతోనే మరి పద్మశాలి కులానికి బలం. రండి, కదలిరండి. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజున మార్కండేయ జెండా పట్టి బాపూజీ జయంతికి బయలుదేరుదాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం. భవిష్యత్ పద్మశాలి సమాజానికి ఆదర్శంగా నిలుద్దాం. జై మార్కండేయ, జై జై పద్మశాలి. ఈడెక్కడున్నా రాజేరా పులకించిన ఈ నేలంతా పచ్చగా అయిపోయా.